నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఫయాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రాష్ట్రంలో ఒకరు కాదు అర డజన్ సీఎంలు ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. ఇదే అంశంపైన వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అండి. ఎట్లా చూస్తారు ఇవాళ? అంటే మీ ప్రధాన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సో అర డజన్ సీఎంలు ఉన్నారంటూ మాట్లాడుతుంది. దీనిపైన మీ స్పందన? ఒకటే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు కుటుంబ పాలన అని ఎన్నో మీటింగ్లలో ఎన్నో మీడియాలో చెప్పిండు. ఈరోజు అదే రేవంత్ రెడ్డి ఒక్కడు ముఖ్యమంత్రి లేడు, 7గురు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇలా 7గురు ముఖ్యమంత్రులు తిరుపతి రెడ్డి వాళ్ళ అన్నన తమ్ముడా అతడు మొత్తం ఎట్లా మెయింటైన్ చేస్తున్నట్టే సీఎం కంటే ఎక్కువ రేంజ్లో పోతుండు. ఆఫీసర్స్ కూడా మొత్తం ఆయనకు నమస్కారాలు కొడుతున్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆయననే సీఎం లెక్క ఫీల్ చేసి మొత్తం రండి పదండి సార్, అది సార్, ఇది సార్ అని మొత్తం మేనేజ్మెంట్ చేసి మొత్తం మెయింటెనెన్స్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ తిరుపతి రెడ్డి చేతిలో పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి అనేట ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉన్నాడో తెలుసలే కానీ 7గురు ముఖ్యమంత్రుల నుండి హోంశాఖను మొత్తం దుర్వినియోగం చేసి రాష్ట్ర పరిపాలనను ముఖ్యమంత్రి హోదాను మొత్తం దిగజార్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళు కుటుంబ పరిపాలన వీళ్ళు కాదు మాకన్నారు, కానీ మాకంటే 2 కాదు 10 రెట్టింపుతోటి వీళ్ళు కుటుంబ పరిపాలన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఇది నీకు తగదు. ఈ తగిన బుద్ధి ప్రజలు అందరూ నాయకులు అందరూ చెప్తారని మనం విన్నపిస్తున్నాను. అంటే నిజంగానే సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉంది. తిరుపతి రెడ్డి ఆ కాన్వాయ్ కావచ్చు, లేకపోతే ఆ ఎస్కార్ట్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటే కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఏమన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆయన చేతుల ద్వారా ఇవ్వడం ఎట్లా చూడొచ్చు? ఇంకోటండి, రగచల్లో కూడా ఇంతకుముందు అల్లరి జరిగింది. ఆ మొత్తం మన ఎస్టీ వాళ్ళ జాగాలు గుంజుకున్నప్పుడు కూడా ఒక పిల్లగాడు సొసైడ్ చేసుకున్నాడు. ఎవడు? తిరుపతి రెడ్డి ఇంట్లోకి తీసుకొచ్చి అర్ధరాత్రి పోలీసులను తీసుకొచ్చి భార్య దగ్గరికి వెళ్ళి ఉన్నోళ్ళు లేపుకొని కొట్టి అని మన జైల్లో ఇస్తే ఆ పిల్లగాడు ఆత్మహత్య చేసుకొని ఈయన పేరు రాసుకొని చచ్చిపోయాడు. ఈయన ముఖ్యమంత్రి రేంజ్ కాదు, మొత్తం పెద్ద ఎత్తున నడిపిస్తుండు. ఆయన వచ్చినా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా ఇంత హీనంగా దిగజారుతారని మేము అనుకోలేదు. మా సారు ఫ్రెండ్లీ పోలీస్ అని మన పోలీసు వాళ్ళకి కానీ మన డిపార్ట్మెంట్ కానీ ఒక పెద్ద ఎత్తున మంచితనంగా తీసుకొని నడిపించిన సారు ఇవాళ ఈయన మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా ఏడబండుకున్నది తెలుస్తలేదు. తిరుపతి రెడ్డి వచ్చినంటే రేవంత్ రెడ్డికి అంత పెద్ద రేంజ్లో తీసుకుపోయి ఆయన స్వాగతం తీసుకుంటా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటే కూడా మీరు ఆయనను ఆహ్వానిస్తున్నారు, రెడ్ కార్పెట్ వేసి ఆయనను తీసుకుపోతున్నారు అంటే మాకు అర్థమైతలేదు. ఈ ప్రజా పరిపాలన ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ పరిపాలన ఎటుపోతుందో మాకే అర్థమవుతుంది బ్రదర్. అంటే తిరుపతి రెడ్డికి ఏ పదవి ఉందని ఇంత ఘనంగా ఏం పదవి లేదు, ఏం లేదు. గవర్నర్ ఆయన ఉన్నాడు, హోమ్ మినిస్టర్ ఆయన ఉన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు, అన్ని హోదాలు ఆయన ఉన్నాయి. మొత్తం హోదాలన్నీ దగ్గర పెట్టుకొని మొత్తం హింసించి రేవంత్ రెడ్డి ఆర్గనైజింగ్లో మొత్తం తిరుపతి రెడ్డి అంటాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తుండు. మొత్తం చెలగాటం ఆడుతుండు. మొత్తం వ్యవస్థను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వ్యవస్థను ఒక ఆశమాషిగా వాడుకుంటూ మొత్తం క్లీనంగా మొత్తం రాష్ట్రాన్ని దోసుకొని తింటుండు ఈ తిరుపతి రెడ్డి గారు. ప్రజాపాలన అంటా ఉన్నారు కదా, ఒకవైపు ప్రజాపాలన ఏమైనా నడుస్తుంది సార్, వీళ్ళ పరిపాలన నడుస్తుంది. ఓడేమో అమెరికాలోనేమో అల్లుడేమో ఫార్మా కంపెనీలు పెడుతుండు, ఈ తమ్ముడేమో రియల్ ఎస్టేట్లో పోతుండు. యాడ జాగా యాడ భూమి జర కొద్దిగా కనబడదంటే గవర్నమెంట్ది ఆడ పోయి తిరుపతి రెడ్డి అడ్డేస్తుండు, డిపార్ట్మెంట్లో పిలిపిస్తుండు, పోలీసు వ్యవస్థను వాడుకుంటుండు, కలెక్టర్లను వాడుకుంటుండు, ఆర్డీఓలను వాడుకుంటుండు. మొత్తం సర్వనాశం చేసి దాన్ని ఉపయోగించుకొని మొత్తం 1000 కోట్లకు అమ్ముడు పెడుతున్నారు మంచి వాళ్ళకు. భూములు బాగా జబర్దస్త్ తరీఖాల భూములు అమ్ముతున్నారు. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని తింటారు భూముల మీద వీళ్ళు. ఒక్క భూమి జాగా ఒక 100 గదాలు కూడా భూమి ఇష్టపెడతారు వీళ్ళు. ఏం లేదు, ఇక మొత్తం తెలంగాణ సర్వనాశం చేసి ఇక మళ్ళీ వచ్చేది ఉండదా, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఉందా, మళ్ళీ రాజ్యం ఏది ఉందా, దీంతో మా సమాప్తం అనేది ఆలోచించుకొని పనులు చేస్తున్నారు వీళ్ళు. 15 ఏళ్ళు బ్రదరు. రేపు పొద్దున ఎలక్షన్ పెట్టమని, రేపు ఎల్లుండి ఎలక్షన్ పెట్టమని వీళ్ళు చిత్తుగా ఓడిపోతారు. ఒక్క మనిషి కూడా ఒక ఎమ్మెల్యే కూడా గెలవాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నువ్వు ఈ కేటీఆర్ బామ్మడిది అని అదొకటి పెడితివి, అందులో ఫెయిల్ అయిపోతుంది. రెండోది లగచర్లది వాళ్ళది పెడితే అందులో ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ఒకటి ఏం చేసినావు, మూసినది అదని హైడ్రాని అది పెట్టి అది ఫెయిల్ అవుతుంది. మళ్ళీ హరీష్ అన్న వీళ్ళకి అరెస్ట్ చేసి అది ఫెయిల్ అవుతుంది. మళ్ళీ మొన్న ఈ ఫామాని తెచ్చి మంచి పని చేసి 21 దేశాల గడగడాలించిన కేటీఆర్ అసలు మంచి పని చేస్తే అందరు పొగడ్తలతో ప్రశంసిస్తే దాన్ని తీసుకుపోయి ఈ ఫామాని పోలీస్ వ్యవస్థను పెట్టుకొని మీడియాను పెట్టుకొని అందరిని ఆగమాగం చేసుకుంటా అందులో ఉన్నది లేదు ఏం లేదు లొట్టపీస్ అని సార్ అంటుండు. 100 సార్లు లొట్టపీస్ అంటుండు. ఆ లొట్టపీస్ను పట్టుకొని నువ్వు ఏదో చేస్తా అంటున్నావు, కానీ నువ్వు లాస్ట్కి వస్తే ప్రజలతోటి చెప్పుల దెబ్బలు పడే రోజులు వస్తాయి. రేవంత్ రెడ్డి నిన్ను మాత్రము ప్రజలు ఇదే ముఖ్యమంత్రి హోదాలో నీ లోపడేస్తారు. ఏ కేటీఆర్ లోపడవాడు, ఏ హరీష్ రావు లోపడవారు, పెద్దసారి కూడా కళ్ళు తెరిచినాడు బిడ్డ, నువ్వు భస్మం అయిపోతావు. ఇంకొక విషయం ఏంటంటే, మన బండి సంజయ్లో ఒకటి మాట్లాడిండు. ఈయనకు ఈడీలు కేసులు ఉన్నప్పుడు, లావాదేవీలు ఉన్నప్పుడు ఈయన ఎందుకు భయపడుతుండే ఆయనని ముంగడపోతుండు. మొదలు పోయి ఏసీపీ ఆఫీస్లో నేను కలుస్తాను పోతుంటే ఆయన లాయర్ని దొంగపోతుండు. తప్పేముంది, నువ్వు ఏదో ఉపసహాయ మంత్రి ఉండి నువ్వు ఏం మాట్లాడుతున్నావా?
వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు తొత్తుగా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ ఏ ఫామ్ నువ్వు బీ ఫామ్, మీరు కలిసి ఇద్దరు నాటకం ఆడుతున్నారు. మీకేం లేదు, పబ్బం గడుపుకోవాలి అంతే. 2 రూపాయలు సంపాలి, పబ్బం గడుపుకోవాలి, ఏమున్నది. కేసీఆర్ సాబ్ అనేది చెట్టు మొలకలు పెట్టిండు. ప్రతి ఒక్క ఊరు నుంచి, ప్రతి ఒక్క గ్రామం నుంచి, ప్రతి ఒక్క వార్డు నుంచి ఒక కేసీఆర్ తయారై బిడ్డ మిమ్మల్ని ఉరికిపించి కూడా తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మీకు వస్తాయి ఆ రోజులు, జాగ్రత్త చెప్తున్నాను నేనైతే.